పరమేశ్వరుడైన ఇంద్రుడైన మహేంద్రుడైన ఆయన రామచంద్రమూర్తి నేను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడిని కాపాడగలిగిన వాడు ఉండడు. ఎందుకని? రాముడొకడు, శివుడొకడు, రాముడొకడు, ఇంద్రుడొకడు, రాముడొకడు, బ్రహ్మ ఒకరు కాదు, అన్నీ రాముడే. మహానుభావుడు అటువంటి రాక్షసుడిలో రావణాసురుడిలో తేజస్సు చూస్తున్నారు. అహోరక్షసరాజస్య సర్వలక్షణయుక్తత, ఎంత గొప్పవాడు, ఏమి తేజస్సు, అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి, ఏమి కాంతి, ఏమి ధైర్యం, ఏమి పరాక్రమం, ఏమి డాబు, ఏమి దర్పం ఆయన పొగిడారు. కానీ తన రాజ్యంలో తానుండి ఎదురుకుండా బంధనమునందున్నటువంటి హనుమని చూశాడు. శంకాహృతాత్మా దజ్జౌసా కపీంద్రం తేజసావృతం కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని నా 20 చేతులతో కదిపినప్పుడు నందీశ్వరుడు నా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు కోతి ముఖం వాడాలి నేను నందీశ్వరుణ్ణి పరిహాసం చేసి పలికితే కోతులే వచ్చి లంకాపట్టణం కొంప ముంచేస్తాయని నన్ను శపించాడు. నందీశ్వరుడు గాని ఇలా వచ్చాడా, బాణాసురుడు వచ్చాడా, వానరమేమి ఇంత తేజస్సుతో ఉండడం ఏమిటని మొట్టమొదట మనసులో శంక పుట్టి భయపడినటువంటి వాడు రావణాసురుడు. శత్రు కోటలో ఉన్నా కూడా పరమ ధైర్యంతో నిలబడినటువంటి వారు స్వామి హనుమ. అది ఆయన యొక్క తేజస్సు, అది ఆయన యొక్క పరాక్రమం. కాబట్టి ప్రహస్తుడు అడిగాడు, భయపడకు, నువ్వేమి దిగులు చెందవలసిన అవసరం లేదు. నీ అంత నీవొచ్చావా? నిన్ను విష్ణువు గాని, ఇంద్రుడు గాని, అగ్ని గాని, యముడు గాని, కుబేరుడు గాని పంపాడా? నువ్వు ఎవరికైనా దూతవా? ఎందుకు అసలు అశోకవనాన్ని పాడు చేశావు? అసలు నువ్వెవరు? దాపరికం లేకుండా చెప్పు. మా ప్రభువు దయాశాలి, నీ ప్రాణములకు హాని ఉండదు, నిన్ను క్షేమంగా విడిచిపెడతా అన్నాడు. నేను మాట్లాడడానికి వచ్చింది రావణుడితో, మధ్యలో ఈ ప్రహస్తుడితో మాట్లాడటం ఏమిటని తిన్నగా రావణాసురుడి వంక తిరిగారు. ఆయన మాట్లాడేటటువంటి తీరు చూస్తే అద్భుతం. అసలు ఉన్నది ఒక్కడే, చుట్టూ శత్రు సైన్యం. రావణాసురుడితో మాట్లాడుతున్నారు. నిర్భయత్వం మహానుభావుడికి. వెనక రాముడు ఉండగా నాకేమి బెంగా అనుకుంటారు. మాట్లాడుతూ అంటారు, భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః అని మొదలుపెట్టారు. నువ్వు ఇంద్రుడి దూతవా, కుబేరుడి దూతవా, అగ్ని దూతవా అని అడిగావు కదా. నేను ఎవరి దూతను కాను, నేను వానరుడను, నా పేరు హనుమ. నేను నీ సోదరుడైన సుగ్రీవుడి యొక్క పనుపున వచ్చిన వాడను, దూతనన్నారు. రావణుడికి సుగ్రీవుడి సోదరుడు ఎలా అవుతాడు అంటే, సుగ్రీవుడి అన్నగారైనటువంటి వాలితో అపవిత్రమైన సంధి ఉంది రావణాసురుడికి. నువ్వు లోకంలో ఎక్కడ ఏ మంచి వస్తువు కనపడినా ఎత్తుకొచ్చి అనుభవించు, నువ్వు అనుభవించిన తర్వాత నాకి, అప్పుడు నేను అనుభవిస్తాను. నేను ఎత్తుకొస్తే నేను అనుభవించి నీకు ఇస్తాను. దానికి ధర్మంతో సంబంధం లేదు. అంత అపవిత్రమైన ఒడంబడిక ఉంది ఇద్దరి మధ్య. అందుకని వాలిని రావణాసురుడు అన్నగారిగా భావిస్తాడు. మరి వాలిని అన్నగారిగా భావిస్తే సుగ్రీవుడు కూడా సోదరుడేగా. అందుకని నీ సోదరుడు నీకు కబురు చేశాడు. ఏమిటి దానిలో అంతరార్థం? సుగ్రీవుడికి అలవాటు ఉంది, ముందు సందేశం పంపిస్తాడు, మాట వినకపోతే అన్నగారిని చోటు రాముణ్ణి తీసుకొచ్చి బాణ వేయించి పడగొడతాడు. అలాగే వాలి సంహారం చేయించాడు. ఇప్పుడు నాతో కబురు పెట్టాడు, విన్నావా బ్రతుకుతావు, లేకపోతే రాముణ్ణి తీసుకుని వచ్చి బాణం వేయిస్తాడు, చచ్చి ఊరుకుంటావు. ఏది కావాలో నిర్ణయించుకో. మాటలోనే ఎంత సందేశాన్ని పొదుగుతారో మహానుభావుడు. అందుకే భ్రాతుశ్రుడ సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. అదిగో నేను కేవలము వానరుడను, నీకు తెలుసు, తెలియని విషయం కాదు. అయోధ్యా నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి తన సోదరుడైన లక్ష్మణస్వామితో, ధర్మపత్ని అయిన సీతమ్మతో కలిసి తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసము కొరకు అరణ్యవాసమునకు వచ్చినప్పుడు దండకారణ్యంలో జనస్థానంలో రామచంద్రమూర్తి పత్ని అయిన సీతమ్మని అపహరించి తెచ్చి నువ్వు నీ అశోకవనంలో శిశుపా వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య బంధీకృతురాలను చేసి ఉంచావు. నేను ఉంచలేదని అబద్ధం చెప్పి దబాయించాలనుకుంటున్నావేమో. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ. ఆ తల్లిని నేను ఇప్పుడే దర్శనం చేసి వచ్చాను, ఆమె అక్కడే ఉంది. రావణ, నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నాకు వరాలున్నాయి, నేను ఎవరి చేతిలో చావనని అనుకుంటున్నావేమో. నువ్వు నరవానరుల చేత మరణము ఉండదు అని వరం అడగలేదుగా బ్రహ్మగారిని. కాబట్టి సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షస నదానవో నగంధర్వో నయక్షో నచకింద్ర. సుగ్రీవుడు నరుడు కాడు,
సుగ్రీవుడు యక్షుడు కాడు, గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, దేవత కాడు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ. నరాణాం వానరాణాం వా, నరుల చేత వానరుల చేత నీకు ప్రాణభయం ఉందిగా. వానరుడైన వాడు సుగ్రీవుడు, నరుడైన వాడు రాముడు. వాళ్ళిద్దరూ కలిసి వస్తే నీ ప్రాణములు మట్టు పెట్టబడతాయిగా. సీతమ్మని అపహరించి తెచ్చావుగా. లక్షితీయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్య వివపన్నగి. ఆ తల్లి ఎవరనుకుంటున్నావు? 5 తలల పాము. 5 తలల పాము అన్న మాటకు అర్థం పంచముఖములు కలిగిన గాయత్రి స్వరూపం, మహాపతివ్రత. అటువంటి తల్లిని అపహరించి తెచ్చావు. కొద్దిగా విషం కలిసిన అన్నాన్ని జీర్ణం చేసుకునేవాడు ఉంటాడేమో. విషం ఎక్కువైపోయిన అన్నాన్ని తిన్నవాడు బ్రతుకుతాడా రావణ? నా మాట విను. తదేవ ఫలమందేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఇంతకాలం కాంచనలంకకి ఆధిపత్యం వహించావు, ఎందరితోనో సుఖించావు. ఇంతమంది పేరోలగంలో ఇంతమంది రాక్షస సైన్యంతో అనుభవించని భోగం లేదు. నువ్వు చేసినటువంటి పుణ్యానికి ఫలితం అనుభవించావు. ఇప్పుడు పాపం నీకు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తోంది. ఇక నీ దగ్గర పుణ్యం లేదు కాబట్టి చాలా భయంకరమైనటువంటి మృత్యువుని పొందుతావు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు బ్రతుకుతాడని అనుకుంటున్నావేమో. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా త్రాతున్న శక్యం యది రామవధ్యం. బ్రహ్మ స్వయంభూ 4 ముఖముల కలవాడైన రుద్రుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, పరమేశ్వరుడైన ఇంద్రుడైన మహేంద్రుడైన ఆయన రామచంద్రమూర్తి నేను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాడిని కాపాడగలిగిన వాడు ఉండడు. ఎందుకని? రాముడొకడు, శివుడొకడు, రాముడొకడు, ఇంద్రుడొకడు, రాముడొకడు, బ్రహ్మ ఒకరు కాదు. అన్నీ రాముడే. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రామ పరబ్రహ్మం. అందుకే అంటారు రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితాచ సహా అంటారు హనుమ. మర్యాదా పురుషోత్తముడు నరుడిగా ఉన్నాడు. ఆ రాముడు వచ్చిన నాడు నువ్వు నిలబడలేవు. రాముడి పరాక్రమం ఏమిటో నీకు తెలియదా? ఆయనే వచ్చి తన కోదండమును పట్టుకొని నిలబడిన నాడు, ఆయన పక్కన లక్ష్మణస్వామి నిలబడిన నాడు, అక్షయబాణ తూణీరముల నుంచి బాణములను తీసి రామచంద్రమూర్తి చేతితో పట్టుకున్నటువంటి బంగారు ధనస్సుకి సంధించబడినటువంటి వింటినారితో బాణములను తొడిగి ప్రయోగించినప్పుడు పెళపెళ ధనులతో పిడుగులలా మెరుపుల్లా ఆకాశమునంతటినీ కాంతులతో కప్పుతూ రామలక్ష్మణుల బాణ పరంపర వచ్చి పడిపోయినప్పుడు రావణా నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. ఈ లంక నశించి దహనమైపోతుంది. నా మాట విను. ఇప్పటికైనా తీసుకెళ్లి సీతమ్మనిచ్చే. సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఎంత అద్భుత రచన చేశారో తత్తుల్యంగా రచించాడు భాస్కరుడు భాస్కర రామాయణంలో. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తికంఠ కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రామచంద్రమూర్తి కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర వచ్చి ఆకాశం మీద పడి లంకా పట్టణాన్ని కాల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. చరణాగ్రమణ నీ భుజాదర్పమడచిన దూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జున పురిగొన్న పరశురాముని ఆది భంగపరిచే కడిమి అయ్యొక్కట కరదూషణాదుల 14,000 బరిసమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకుగలరే. ఏమనుకుంటున్నావురా రావణ? రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే ఒకానొక నాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తానని నీ 20 చేతులు పెట్టి నువ్వు కైలాసాన్ని కదుపుతుంటే ధూర్తుడెవడరా కదుపుతున్నవాడని పరమశివుడు తన కాలి బొటన వేలితో నొక్కితే నీ 20 చేతులు దాని కింద ఉండిపోతే ఆ రోజున పరమశివుణ్ణి సామవేద మంత్రాలతో ప్రస్తుతి చేసి నువ్వు పెద్ద పెద్ద అరుపులరిస్తే లోకాలు భయపడేటట్టు అరిచావు కాబట్టి నిన్ను అంత రవం చేసిన వాడివని రావణ అని పిలిచి కాలి బొటన వేలు పైకెత్తితే అప్పుడు నీ చేతులు వెనక్కి తీసుకున్నావు. అటువంటి పరమశివుని యొక్క కోదండాన్ని శివధనస్సుని భంగం చేసిన వాడు రామచంద్రమూర్తి. ఆయన ముందు నిలబడగలవురా నువ్వు? కాబట్టి చరణాగ్రమణ నీ భుజాదర్పమడచిన దుర్జటి విల్లులీల త్రుంచి వైచే బాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే. నీకు వాలి తెలుసుగా? ఆయన శక్తి ఎటువంటిది అంటే ఒక చోట కూర్చుని సంధ్యావందనం చేసుకోవచ్చు, కానీ బలం ఉంది కదా అని 4 సముద్రాల దగ్గర కూర్చుని సంధ్యావందనం చేసేవాడు. అటువంటి వాలితో యుద్ధం చేయడం కోసం ఉత్సాహం పుట్టి ఒక రోజున ఆయన సంధ్యావందనం చేసుకుంటే నువ్వు వెళ్ళి అనవసరంగా ఆయనకి ఇబ్బంది కల్పించావు.
సంధ్యావందనం చేస్తూ మాట్లాడకూడదని ఎవడురా 10 తలల పురుగని తోకకి చుట్టి నిన్ను 4 సముద్రాల్లో ముంచి సంధ్యావందనం చేసి ఇంటికి తీసుకెళ్లి తోక జులిపించి పక్కన పారేసి భార్యని పిలిచి పాలు పట్రావే, ఈ 10 తలల పురుగు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేసింది ఇది ఎవరని అడిగాడు. అప్పుడు నువ్వు హడిలిపోయి వాలితో స్నేహం చేశావు. నిన్ను అలా 4 సముద్రములలో ముంచి పైకెత్తి తోటకి చుట్టి పట్టుకెళ్లిన వాడు వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేసిన వాడు రామచంద్రమూర్తి.